అయితే ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు నాయన పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం దయచేయండి. కరెంటుని మీ ఆధీనంలో ఉంచండి, వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచండి ఆయన. ఎంతగానో 25 అంతా కాచి కాపాడి మమ్మల్ని అందరినీ 26లో ప్రవేశపెట్టి ఈ స్థితిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలనైనా. ఎంతో మందికి దక్కని భాగ్యాన్ని మాకు మరలా ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలనైనా. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేం కనుక మీ దైవ గ్రంథంలో వచ్చి పరలోకపు మాటలు నాయన ఈ భూమి మీదకి పంపించి వాటి ప్రకారం జీవించమన్నట్టుగా ఆ మాటలు మరి నేను అవును తండ్రి, మరి ఏ మాటలైతే మీరు గ్రంథంలో రాయించారు 66 పుస్తకాలు, ఆ మాటలు విభజించి ఉపదేశించబోతుండగా బిడ్డలు విని వాటి ప్రకారం జీవించడానికి సహాయం దయచేయమని, ఇంకానైనా బలపరచమని, కృప చూపమని ఈ కొద్ది ప్రార్థన మనవులు ఈ పాదాల చెంతకు చేర్చుకోమని అడిగి బ్రతులాడి వేడుకుంటున్నా మా కన్న తండ్రి, ఆమేన్. అందరు వందనాలండి. సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవుని కృపను బట్టి నేనైతే ఆయన యందు ఆనందిస్తున్నాను. మరి ఈరోజు కూడా ఒక అంశం అయితే మాట్లాడుకుందాం. సమయం ఎక్కువ చెప్పను, కరెక్ట్గా 45 నిమిషాలు చెప్తారు. జాగ్రత్తగా రాసుకోండి. అంశం రాసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు రాసుకుని అసలు ఏం చెప్పాను, మొత్తం వాక్యం అంతా ఏం చెప్పాను కూడా చూసుకోవాలి. కొత్త సంవత్సరం జీవితాన్ని ఇచ్చే దేవుని ఆశీర్వాదం. మరలా రిపీట్ చేస్తున్నాను, కొత్త సంవత్సరం దేవుని, రాసుకుంటున్నారమ్మా, కొత్త సంవత్సరం జీవితాన్ని ఇచ్చే దేవుని ఆశీర్వాదం. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాక్యం ఏం చెప్తుంది, గ్రంథంలో ఆయన మాటలో ఏం రాయించుకున్నాడో, ఆ మాటలు అసలు ఉన్నతంగా ఎందుకున్నవి, ఆ మాటలే మనిషిని ఎందుకు మారుస్తున్నవి, ఈ లోకంలో ఏటిల వల్ల కానిది దేవుని మాట వలన, ఆ మాటలో ఉన్న శక్తి వలన ప్రతి కార్యం జరిగిపోతుంది. మనం అడుగుచుంటే ఆయన అనుగ్రహిస్తున్నాడు, ప్రార్థన చేస్తే జవాబు దయచేస్తున్నాడు. ఇదంతా కారణం ఏంటి? ఒక్కసారి రివ్యూ చేసుకుంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలని రాత్రి కొంత దిద్దుబాటు చేసుకోవాలని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనది ఆ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటి, 26లో ప్రవేశించాం నూతన సంవత్సరం. చూడండి, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఒకటే పుస్తకం ఉంటుందండి, త్వరగా 1వ అధ్యాయము 2వ వచనం ఒకటే ఉంటుంది. చూడండి, యోధా పత్రిక పక్కనే ఉంటుంది, పర్యటన గ్రంథం యోధా. చూసారా? చెప్పండి, చదవండి అమ్మా, ఏం రాయబడింది అక్కడ? 1వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ పేజీ నెంబర్ చూపించలేదమ్మా బైబిల్లో. చూసారా? యోధా అది అయింతుంది కానీ యోధా పత్రిక స్టార్ట్ అవుతుంది. సరే, మీకు పేజీ నెంబర్ ఆ పక్క బుక్లో ఉంది, 224 పక్క పేపర్. అది త్వరగా, ఎంతంత లేట్ చేస్తే మీకే లేట్ అయిపోతుంది. 3వ యోహాను ఒకటే పత్రిక, ఒకటే పేపర్ ఉంటుంది. పేజీ నెంబర్ చెప్పాను కండి, ఒకటే అధ్యాయం ఉంటుంది, 2వ వచనం. చూసారా? ఎవరు ఏం చదువుతున్నారు? 3వ యోహాను 1:2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, చూసుకోండి, 224, 25 పేజీ నెంబర్ కూడా చెప్పాక. చూసారా? 3వ యోహాను ఒకటే పేపర్ ఉంటుందండి, అది అధ్యాయం. యోధా పత్రిక పక్కన ఉన్నది 3వ యోహాను రాసిన పత్రిక. వచనాలు కూడా 14 వచనాలే ఉంటాయి. 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సుఖముగా, ఎలాగంట, సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ యోహాను భక్తుడు ఎవరు అంటే యేసు ప్రభువారికి చాలా ఇష్టమైన భక్తుడు. ఆయన అంటే ప్రభువుకి ఎంత ఇష్టం అంటే అక్కడ ఉన్న 12 మంది శిష్యుల్లో తల్లి గారిని ఎవరికి అప్పగించలా. మరి ఎవరికి అప్పగించాడండి? ఎవరికి అప్పగించాడు? తన తల్లిని
యోహాన్ గారికి అప్పగించాడు. అంత ఇష్టం అనమాట యోహాన్ గారు అంటే. ఈ యోహాన్ గారు సువార్త రాశారు, ఏమండి, పత్రికలు రాశారు, ప్రకటన గ్రంథము కూడా, ముగింపు గ్రంథము కూడా ఈయనే రాశాడు. ప్రభువుకి ఇష్టమైన కుమారుడు ఈయన. రాసి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు నూతన సంవత్సరాలు అడిగి పెట్టావు కదా, నువ్వు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు రాయించాడు ఇక్కడ. చదవండి. ఏంటండి ఏంటంట? చదవండి అమ్మా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే ఆత్మ ఎలా ఉంది? దేన్ని బట్టి? ఆయన వాక్యాన్ని బట్టి వర్ధిల్లుచున్నది. బాగా అర్థం కావాలి మనకు. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. ముందు ఏం చెప్తున్నాం అది అర్థం చేసుకోవాలి. చెప్పే మాటల యొక్క ఉద్దేశం ఏంటి, భక్తుడు ఏం రాయించాడు, ఆ రచన ఏంటి, అసలు ఏం తెలియపరచాలనుకుంటున్నాడు ఆ భక్తుడు. ఒక ప్రవక్త, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ, అంటే అన్ని విషయములు అంటే నువ్వు భూమి మీద ఏవైతే చేస్తున్నావో అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచున్నావు కదా, అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ఆయనైతే మనందరం సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. మరి మీరెంతమంది అనేకులు సౌఖ్యం అంటే సుఖశాంతి గలవారుగా ఉండాలని ప్రార్థిస్తున్నారు చెప్పండి? మిమ్మల్ని క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మనకి ప్రశ్న. మనం ఎంతమంది అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం? మరి ఇక్కడ భక్తుడు చేస్తున్నాడా లేదా? సుఖంగా ఉండమన్నాడా లేదా? ఎందులో సుఖం అండి? ఆయన ఎంత కష్టపడుతున్నాడు తెలిసి ఈ మాటలు రాసేటప్పుడు. పద్మాసి దీపంలో ఎలా ఉన్నాడంట? పరవాసిగా ఉన్నాడు. బందీ ఖానాల్లో ఉండి కూడా వాళ్ళు మన కోసం ఆలోచిస్తూ మన అనేకుల్ని రక్షించాలి, వాళ్ళ ఆత్మ వర్ధిల్లాలని ఈ మాటలు రాస్తున్నాడు. ఏమండి, మరి మనము కూడా అదే ప్రకారం మన ఆత్మ ఏదైతే వర్ధిల్లుచున్నదో అలాగే మనం అనేకుల కొరకు ప్రార్థన సహకారం చేసేవారుగా ఉండాలి. మనకి యోహాను భక్తుడు ప్రార్థన సహారం ఇక్కడ చాలా చేస్తున్నాడు, అవునా కదా? చెప్పరండి, చేస్తున్నాడు. మరి మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా చేసేవారుగా ఉండాలి. మరొక మాట చూద్దాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం తీయండమ్మా. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయము తీసారా? ఎన్నో వచనం చదువుతున్నారమ్మా? చదవండి. 9. ఓకే, పేజీ నెంబర్ చెప్పాలా? ఓకే, చదవండి అమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ? నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము ఏంటంట? నా యొద్ద ఎలాగుండుననుకుని దావీదు యెహోవాకు భయపడి, ఏంటి బాగా ఆలకించండి ఈ మాటలో. దావీదు గారు ఎవరో మాట్లాడరంటే, దావీదు గారు ఎవరో? దేవునికి నా హృదయానుసారుడు అన్నాడు. నా పాటలో రాసి మారనవాడు నన్ను అన్న సాంగ్ లో ఈ లైన్ నేను వాడటం జరిగింది. ఎవరైనా దావీదు గారు అంటే నా హృదయానుసారుడు అంటే ఒక చాలా ఇష్టమైన కుమారుడు. బాగా అర్థం కావాలి, ఒక్క విషయంలో తప్ప. మరి మనం చాలా విషయాల్లో కదండి మనం ఆయన తప్పు పడతాకి ఆయన కాలుగోటికి సరిపోతామంటారా? నో, ఇక్కడ అంటున్నాడు నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్దకు ఎలాగా ఉండుననుకుని దావీదు యెహోవాకు భయపడి 10వ వచనంలో అంటున్నాడు. చదవండి అమ్మా జాగ్రత్తగా. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక ఎవరో గితీయుడగు ఓబేదాము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉండెను. చాలండి. ఏమైంది? మందసం అయితే తీసుకొచ్చారు. దావీదు భయపడిపోయాడు. నా ఇంట్లో నేను ఎలా ఉంచుకుంటాను ఏంటి అని ఫస్ట్ లో. మరి ఎప్పుడు ఉంచుకోవడం ప్రారంభించాడు తెలుసా? ఇవాళ నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ ప్రార్థన, ఈ వాక్యం దూరం అయిపోయింది. బాగా అర్థం కావాలి. అందుకనే దావీదు భక్తుడు పడిపోయాడు. ఆయన ఇంట్లో ఉంచుకోవాలా, ఇప్పుడు నీ హృదయంలో ఉంచుకోవాలా నువ్వు ఆయన వాక్యాన్ని. ఆయన వాక్యం నీ హృదయంలో ఉంటే
నీ మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందంటే నువ్వు ప్రార్థన చేయాలని తపన పడతావు. నీలో కోరిక పుడుతుంది. ఎవరికి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరి కోసమే ప్రార్థన చేయాలి, నా ప్రభువుని అడిగి వాళ్ళ సమస్యను నేను తీర్చగలగాలి అనే ఒక స్థితి మనలోకి ఏర్పడుతుంది. ఇక్కడ కిందకి చదివే కొందు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చదవండి ఆ మాట ఏముంది అక్కడ, ఏముందమ్మా? యెహోవా మందసము 3 నెలలు గితీడగు ఓబేదాము ఇంటిలో ఉండగా, ఎవరింట్లో ఉందంట? ఓబేదాము ఇంటిలో ఉండగా యెహోవా, చదవండి అమ్మా, యెహోవా ఓబేదామును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించు. మీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశీర్వాదం చెప్పాలి, నాకు ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి. ఆశీర్వాదం మనకి ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో నడిచినప్పుడా? అలా సన్నిధే మోషే గారు నా వెనకమాల రావాలి అంటాడు. సన్నిధి ఒక సాటి ఉంటే రావాలని ఎలా అంటాడు? మీకు అర్థం కావాలి. ఆ సన్నిధి అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఇదే సన్నిధి అనుకోకండి. గోడల్లో మందిరం అని మనం కట్టుకుని ఇక్కడ మనకు ప్రొటెక్షన్, మన శరీరానికి ఏంటి, ఇక్కడ ఇబ్బంది పడకుండా వాకింగ్ చెప్పుకుని అనేకులు మీరు అందరూ విని వెళ్ళిపోవడానికి చలిగాలు కొట్టకుండా గోడలు కట్టుకుని చక్కగా స్లాప్లు వేసుకుని ఇలా చేసుకుని ఫ్యాన్లు వేసుకుంటున్నాం గాలికి. అంతేనా? ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నాం? ఏ పాములు రాకుండా, చలి కరవకుండా, వర్షం మీద పడకుండా, ఎండ మీద పడకుండా కాపాడుకోవడానికి ఈ దేహం దేవుడిచ్చాడు. ఓకే, అండర్లైన్ ఈ మాట కూడా. ఇప్పుడు ఇంతకీ ఏమర్థమైందంటే సన్నిధి ఒక చాట ఉండేది కాదు, గుడిలో ఉన్నాను అంటలా దేవుడు. మరి ఎక్కడున్నాడంట? నీ 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 రాత్రి కూడా చెప్పా, నీ హృదయం అనే గుడిలో ఉంటా. అది సన్నిధి. ఆయనకి సన్నిధి అది మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని అక్కడ పెట్టుకోవట్లా. బాగా అర్థం కావాలి. దేవుని వాక్యానికి వాల్యూ ఇస్తే ఆశీర్వాదం ఖచ్చితంగా మనకు వస్తుంది. ప్రార్థన చేయాలనే తత్వం మనకు వస్తుంది. ఇక్కడ దావీదు గారు ఏం చేసుకున్నాడు? కిందకి ఇంకా చదువుకుంటూ వెళ్తే ఏమ్మా చదవండి, 6-11 వచనం కూడా చదవండి. ఏంటమ్మా? దేవుని మందిరము చదవండి. ఉండుట వలన యెహోవా ఎవరితో? ఓబేదాము ఇంటి వారిని అతనికి కలిగిన, చదవండి అమ్మా, దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి ఎవరికి తెలిసింది? దావీదుకి వినబడగా. అంటే వినపడకపోతే ఈయన ఇలాగే ఉండిపోతాడు. బాగా అర్థం కావాలి మీకు. ఇలా ఎప్పుడైతే తెలిసిందో ఆ మందసాన్ని తన దగ్గరికి తెప్పించుకున్నాడు. ఆ మందసం ఏంటి అంటే నా యేసయ్య, క్రీస్తు. ఆ క్రీస్తు ఎవరంట? శరీరధారిగా ఈ లోకానికి వచ్చానని యోహాను సువార్తలో చెప్తాడు. ఎలా? మిమ్మల్ని ఎప్పుడైనా చదివారే యోహాను సువార్త 1వ అధ్యాయం? ఏమండి ఏమని ఉంటది? శరీరధారిగా నివసించుచు ఈ లోకంలో ఆయన వాక్యమే శరీరధారిగా వచ్చింది. బాగా అర్థం కావాలి. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఆ పరలోకం నుంచి వచ్చే వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఎంతమంది ఉదయాన్నే లేవగానే బాగా కొత్త సంవత్సరంలోకి వచ్చారు కదా, బైబిల్ చదివారా? వెళ్ళను గుడ్. చదివినోళ్ళు ధన్యులు, వాళ్ళకే ఆశీర్వాదం. చదవనోళ్ళు అపవాది పిల్లలు, వాళ్ళు బాధపడినా పర్లా, మీరే అనుకున్నా పర్లా, నో ప్రాబ్లం. కానీ ఆయన వాక్యాన్ని నువ్వు వాద్యాయం చదవలేకపోతున్నావు, 5 వచనాలు చదువుకో, ధ్యానం చేయి. దావీదు భక్తుడు అదే చేశాడు. ఆయన వాక్యం. ఇప్పుడు దేవుడు అంటే ఏంటి మీ దృష్టిలో? సన్నిధికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ఆకాశంలో ఉన్నాడని చూస్తున్నారేంటి? ఆయన 66 పుస్తకాలుగా ఆయన వాక్యముగా వచ్చిన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. ఇంతకీ బైబులే దేవుడు. కాళ్ళు గడబెట్టేసి వాటిని దాటడం ఇలా చేయకండి. పానికి లేసేటప్పుడు బైబిల్ని వదిలిపెట్టేసి రాకండి. వాళ్ళ మీద కూడా బైబిల్ పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత వాల్యూ ఇస్తున్నావో నీకే తెలియాలి. బైబిల్ ఎవరో? దేవుడు. పానికి లేస్తా కోసం అక్కడ పెట్టేసి దాటేసి తొక్కేసుకుని పిల్లలకి ఇచ్చేసి సింపే పిట్టు ఇలా చేస్తుంటారు. ఎందుకు ఇవ్వాలి పిల్లలకి? అక్కర్లా. వాళ్ళ బైబిల్ చదువుతూ వచ్చినప్పుడు కొత్తది కొనేవాడు, తప్పులేదు. కానప్పుడు ఇవ్వద్దు, చింపించొద్దు. నువ్వు దేవునికి వాల్యూ ఇవ్వకుండా భక్తి చేసేస్తున్నాను అనుకుంటే ప్రయోజనం
లేదు. అక్కడ మీరు చదువుకున్న కాడ ఏమర్థమైంది మీకు? ఓబేదాము ఇంట్లో అతనికి ఆశీర్వాదం, ఇంటికంతటికి ఆశీర్వాదం వచ్చింది. దేన్ని బట్టి? మందసాన్ని బట్టి. ఇప్పుడు నీకు నాకు ఆయన వాక్యాన్ని బట్టి రావాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనందరం కూడా ఆ వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి బైబిల్ ప్రతిరోజు చదవండి. అంటే దేవునితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేసుకో. ఎన్నోసార్లు చెప్పా మీకు, ఆ వచ్చిన వచనాలని ఒకటో ఎత్తి పెట్టుకుంటారా, రెండే ఎత్తి పెట్టుకుంటారా, మీ ఇష్టం. ప్రార్థన చేయండి. మనం ఏం ప్రార్థన చేస్తాం? మంగయ్యమ్మ గారు పలానా ప్రార్థన చెప్పింది, ఆమె ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, అయిపోయింది. ఆ సుమతి గారు ఏదో ప్రార్థన చెప్పింది, హైదరాబాద్ ఇంకా మంచి జాబ్ రావాలి, ఇంకా నగలు నట్ర కొనుక్కోవాలి, అయిపోయింది. అంతేనా? ఆ సలోమి గారికి మంచి జాబ్ రావాలి, డిగ్రీ పాస్ అయిపోవాలి, అయిపోయింది. ఈ కాదండి ప్రార్థన. విన్నపాలు నీకు వచ్చిన వాక్యమే ఆ రోజు నువ్వు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు. రాత్రి వచ్చిన వాగ్దానం ఊరికినే కాదు. దాని గురించి చెప్పే ముందు ఇంకా మీకు కొన్ని వచనాలు చూపించాలంటే మీకు అర్థం కాదు. మరలా ఇంకో వచనం చూద్దాం. బైబిల్ గ్రంథం అందరూ కూడా జాగ్రత్తగా చూడగలిగినట్లయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము, పక్క బుక్కేనండి త్వరగా. 1వ అధ్యాయం 2వ వచనం. జానీ గారు చాలాసార్లు చెప్పారు ఈ వాక్యాన్ని. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆగండి, పరిగెత్తొద్దు. ఎవరో ధన్యులు? ధ్యానించేవారు. బైబిలే చదువుకుంటూ రాకుండా వచ్చి మేము ధన్యులు అంటారు మమ్మల్ని. పోనీ నా సొంత మాటలు ఏమన్నా రాసుకొచ్చారు మీ బైబిల్లో? ఉన్నాయి కదా. మరి ఉన్నప్పుడు ధ్యానించడం అంటే ఏంటి? చదువుకోమనేనా? మీకు అర్థం కావాలి కదా. మళ్ళీ చదువుతాం అన్నమాట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అనిపించుకోవడం ఎవరి వల్ల కాలేదంట. బెరహా సంఘస్థుల్ని ధన్యులు అన్నాడు ప్రభు. ఏమండి, ఈ ధన్యురాలు ధన్యుడు అని బైబిల్లో చాలా చోట్ల ఉంది. అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఉన్నామా? మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యం ప్రతిదీ కూడా ఎలా చెప్తుంది? ప్రేమపూర్వకంగా చెప్తుంది. విననప్పుడు గద్దెంపుతోనే చెప్తుంది. అది కూడా అర్థం కావాలి. మొట్టమొదట చాలా ప్రేమపూర్వకంగా చెప్తుంది. వినట్లా నా కుమారుడు నా కుమార్తె నశించిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు గద్దింపుతో ప్రవక్తలతో చెప్పించాడు. ఏమండి, ఎక్కడా కూడా మళ్ళీ కింద లైన్ చదవండి, మీకు కూడా అర్థం కావాలి ఆ మాట. 3వ వచనం ఏముంది? అతడు నీటి కాలవ ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఎలగెలగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండను. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని నామన స్తోత్రాలు. ఎవరు చేయనిది? సఫలమయ్యేది ఎవరు చేయనిది? అతడు. నీటి కాలంలో ఉన్న చెట్లు ఎండిపోతాయా? మిమ్మల్ని అడుగుతున్నాం. ఫలాలు కూడా అలాగే ఫలిస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారంట ఒక దారిన ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. ఒక చెట్టుని చూసారు, అంజూరపు చెట్టుని. అది ఫలించట్లే. ఆ రోజు కాదు ఫలించండి, చానాల నుంచి వస్తుంటే ఎప్పుడు ఫలించట్లేదంట. వెళ్ళేటప్పుడు ఒకే ఒక మాట అన్నారు ప్రభు. అంటే మీకు అర్థం కావాలి, మన ప్రాణం ఎందుకు వెళ్ళిపోతుందో కూడా మీకు తెలియాలి. చూశారు. ఏమన్నాడు ప్రభు? చెప్పండి. వచ్చేటప్పటికి ఏమైపోయింది? అది ఎందుకు ఎండిపోయింది? ప్రభు చెప్పించాడు. అంటే మనిషి అది నీదే, ఆ క్యారెక్టర్ నీదే, నీకే చెప్తున్నాడు. ఆ చెట్టుని చూపించి నీకు అర్థం కావాలి. ఆయన చెట్టుని చూపించి చెప్పాడు, పువ్వుని చూపించి చెప్పాడు. ఏమండి, రాత్రి మాట్లాడుకున్నాం కదా, గాలిని చూసి చెప్పాడు. గాలి లాంటిది, నీడ లాంటిది, ఏమండి గడ్డి లాంటిది. అబ్బా ఎన్ని విషయాలండి. ధూళి లాంటిది, దుమ్ము లాంటిది. ఇలా ఎన్నో చెప్పింది. ఎవరి కోసం అంటే నీకోసం, నా కోసమే. ఇంట్లో కుమారుడు అంట చాలా ఆస్తి ఉంది. ఆస్తి నాకు ఇస్తావా ఎవరు తండ్రి అన్నాడంట. తండ్రి హృదయం అలాంటిది, మీకు అర్థం కావాలి. దేవుని హృదయం. సరే తీసుకో, నువ్వు అడిగాక నేనేం కాదనలేదు కదా. తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? మొత్తం పోగొట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆకలేస్తుంది. పందులు పట్టు తిని ఆ పందులు కాసుకుంటూ బ్రతుకుతూ అప్పుడు గుర్తొచ్చిందంట, నా తండ్రి దగ్గర ఉన్న పనులు కూడా చాలా ఉన్నతంగా ఉన్నారే, నేనేంటి పట్టు తింటున్నాను అని. మళ్ళీ సరే ఏదైతే అది అయింది.
ఏమండి ఖచ్చితంగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను వచ్చేస్తే మురుకుతో చండాలంగా ఉంటే స్నానం చేసాక వచ్చి ముద్దెట్టుకుంటాను అన్నాడు తండ్రి. ఎదురుగుంటా వచ్చి ఏం చేసి హత్తుకుని బా ఎంత నాకు వచనాలు అక్కర్లా, సబ్జెక్ట్ కూడా నాది కాదు. ఏమండి హత్తుకుని ముద్దు పెట్టుకుని ప్రచుత్త వస్త్రాలు తొడిగించి అక్కడ ఉన్న ఇంతకు పడిపోయింది ఎవరో తెలుసా? మీరు అనుకుంటారు చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు కదా ఆస్తి పంచుకుని పడిపోయాడు అనుకుంటారు. నో, అతను మారు మనసు పొంది రక్షింపబడ్డాడు. ఈ పెద్ద కుమారుడు ఇక్కడే ఉన్నవాడు మొత్తం నీదేగా అంటే ఇతను మారిపోయాడు, ఇతను పడిపోయాడు. ఎంతకే అలా మనం ఉండకూడదు. ఏ స్థితి? మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. రాత్రి ఉంది, పగలుంది. చీకటి ఉంది, చెప్పండి, ఇంకా వెలుగు ఉంది. ఇంకోటి ఏముంది? పరలోకం ఉంది, నరకము ఉంది. ఏ దారిని డిసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం. స్వతంత్రం అయితే నీకు ఇచ్చేసా, అంటే నిర్ణయం నువ్వే తీసుకోవచ్చు. ఎటు వస్తావో నీ చేతిలోనే పెట్టేశా, మళ్ళీ దానికి ఎవరిని అనడానికి వీలు లేదు. అందుకనే ఇక్కడ ఏం రాయించాడు? దేవారాత్రం ధ్యానించి అంటే బైబుల్ చదివి కిందకు వచ్చేటప్పటికి ఏమన్నాడండి? యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించి ఆ నీటి కాలం ఎర్రన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతా సఫలమగు. అంటే ఏ పని పూనుకున్నా అది జరిగి తీరుతుంది. అది ప్రతి దాంట్లో ఎవరున్నారు నీకు తోడంటే? దేవుడు ఉన్నాడు. దేవుని మాట ఉంది ఆయనతో. ఆ హృదయంలో ఆయన మాట ఉంటే ఆయన వినాలి. మాట ఉంటే అంటే ఈ వాక్యం ఇక్కడ పెట్టుకుంటే ఆయనే మనతో ఉన్నాడు. అంతేనా కదా? ఇది మనం చేయవలసిన మొట్టమొదటిది. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అనేకులకు ప్రార్థన సహాయం అందించాలి. మనం ఇప్పుడే చదువుకుని వచ్చాం. యోహాన్ గారు ఎలా ఉన్నాడట? మనందరి కోసం మనం సౌఖ్యంగా ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంట. ఏడుకుంటున్నాడు ఎవరిని? తండ్రిని. మరి అదే విత్తనం విత్తి వెళ్ళాడు కదండి, అందులో నుంచి వచ్చిన ఫలమే కదండి. మనం ఎందుకు అలా లేము? ఇది మనం బాధపడవలసింది. మన క్యారెక్టర్ ఎందుకు చంపేసుకున్నాం? మనం ఆయన పోలికలు ఆయన స్వరూపంలో సజ్జింపబడినప్పటికీను ఉన్నతంగా ఉండవలసిన వారము అలా కాకుండా ఎందుకు బ్రతికేస్తున్నాం? ఈ లోకానికి ఎందుకు దగ్గర అయిపోతున్నాం? ఇదేవి శాశ్వతం కాదని రాత్రి చాలా విషయాలు మీకు చూపించడం జరిగింది. మరో వచనం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త ఇక్కడ చాలా బాగా మాట్లాడుతున్నాడండి. 7వ అధ్యాయము 7వ వచనం. మత్తయి గారు రాసిన మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. త్వరగా ఏం అడుగుతారు మీరైతే? చెప్పండి అమ్మా అండి, మీరైతే ఏం అడుగుతారు? ఈసారా మత్తయి సువార్త 7:7 సింపుల్. పేజీ నెంబర్ చెప్పమంటారా? 8వ నెంబర్ పేజీ అయితే చదవండి అమ్మా. ఏంటంట? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఏమర్థమైంది మీకు ఈ వచనాన్ని చదివితే? ఏమండి, మిమ్మల్ని అడగమన్నాడు కాబట్టి మీరేం అడుగుతున్నారు తెలుసా? ప్రభా నాకు ఆరోగ్యం, నా ఇల్లు బాగా తక్కువగా ఉంది, వాళ్ళ మీద మంచి 2 అంతస్తులు 3 అంతస్తులు ఇల్లు కట్టుకోవాలి ప్రభా, నా పిల్లలు బాగా చదువుకోవాలి, ఇవన్నీ వచ్చి ఇచ్చాడండి. ఏం చేసుకుంటారు చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట. జయలలిత గారు సీఎంఏనా? ఎంత ఉందా ఆమెకు ఆస్తి? పిల్లలు కూడా లేరు కదా, ఉన్నారా? ఎవరో లేరు. ఎంత ఉంది ఆస్తి? ఆస్తి మాట పక్కనెట్టేద్దాం, ఆస్తి కూడా పక్కనెట్టేద్దాం. ఒక రాష్ట్రానికి ఆమె ముఖ్యమంత్రినా? ఆమె తలుచుకుంటే అంటే ప్రతిదీ వచ్చేద్దాం దగ్గర, అవునా కదా? మరి ఎందుకు చనిపోయింది హాస్పిటల్లో? చిటికెత్తే తెచ్చిచ్చేయాలి కదా ప్రాణం. అర్థం కావాలి. అంటే నువ్వు ఈ లోకంలో దేనికి పాకులాడుతున్నావో కూడా మనం ఆలోచన చేసుకోండి. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి రివ్యూ చేసుకోండి. అంటే వాళ్ళే సాధించలేదు, ఊపిరి పోయింది కదా, మరి మనం సాధించేసి ఆదివారం లేకపోతే ఆయన వాక్య దినాన్ని మనం ఎన్నో పనులు పెట్టుకుంటాం. అది ఎవరు సృష్టిస్తున్నారంటే అపవాది. అపవాది ఆ క్యారెక్టర్ పుట్టిస్తాడు. ఆ రోజు వాళ్ళే కొట్టుకుని చావాలి, వాళ్ళే బలహీనమైపోవాలి, వాళ్ళే ఎటు తిరుగుతారో చూద్దాం. విశేషం అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి పరీక్ష పెట్టాడు దేవుడు. నువ్వు నెగ్గుతావా లేదా? యోబు క్యారెక్టర్ అనేది అపవాది క్యారెక్టర్. విశేషం తీసుకోమని వాక్యం చెప్పేసింది. కానీ మన క్యారెక్టర్ ఎలా ఉందో మనల్ని ఒకసారి మనం, ఎందుకంటే వాక్యంలో ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఇవేవి మనకి ఆటంకం కావు. అందుకనే నువ్వేం అడుగుతున్నావు అంటే అవి కాదు నువ్వు అడగవలసింది. తర్వాత ఏమన్నాడమ్మా? వెతుకుడి మీకు దొరుకును. ఏం వెతుకుతున్నావు? ఈ దేహం ఒకరోజు ఖచ్చితంగా ఖాళీ చేయాలి. మన ముందు పెద్ద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత
పెద్ద గాయకుడే, ఎంత డబ్బు, ఎన్ని కోట్లు ఉన్నాయి, హాస్పిటల్ ఆయన ఎందుకు చచ్చిపోయాడు? ఆలోచన చేయండి. ఆయన కాదండి, మీకు ఇంకా ఇంకా పెద్దవాళ్ళని చూపెడతాను. ఇప్పుడు మన ఇండియాలోనే ధనవంతులు కాదు, ఇప్పుడు ప్రపంచంలోనే ధనవంతులు చనిపోయి చేతులు బయటికి పెట్టాడంట. ఎందుకు? నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో పోతున్నాను, 2 చేతులు పెట్టించుకుని మరీ చేశాడు ఆయన. మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఏమీ లేని వాళ్ళకి ఏం జిమ్ముతారు పైన? మిమ్మల్ని చనిపోయినప్పుడు ఏం జిమ్ముతారు పైన? అదే ఆ డబ్బులు ఏం డబ్బులు? రూపాయి బిళ్ళలు, 5 రూపాయలు, 10 రూపాయలు మాయట అంటేనా? 100 కాగితాలు జిమ్ముతారా? మరి కోటీశ్వరుడు చచ్చిపోయాడు అని ఎప్పుడన్నా 100 కాగితాలు జిమ్ముతూ మీరు చూసారా? 500 కాగితాలు జిమ్ముతూ చూసారా? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎంతో హైయెస్ట్ కాస్ట్లీ కోటీశ్వరులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చనిపోయినప్పుడు ఆ సమాధి కాడికి కూడా మేము వెళ్ళాం, ఏమైనా జిమ్ముతారేమో అని. కనీసం 100 కాగితాలు కూడా చెప్పలా. ఎందుకు అంటే ఉన్నంతలో జిమ్మరో, నాకు అర్థం కావాలి. కానీ అది ఎవరో తీసుకుపోమో, దానికోసం అయితే ప్రయాసపడద్దు. దేవుడు ఒకటే చెప్పాడు, నీ ఏ రోజుకి ఆ రోజే అడుగు, పొందుకో. నీకు ఏం కావాలి? భోజనం కావాలి, ఇస్తా. వస్త్రం కావాలి, ఇస్తా. వంటకి నేను కావాలి, ఇస్తా. అవి ఓకే. నువ్వు ప్రయాణం చేయడానికి కావాలి, ఇస్తా. నీ పోషణ నిమిత్తం తర్వాత నీ పిల్లలు బ్రతకడానికి కూడా ఇస్తా. ఇంకా 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 అంటే సైకిల్ ఇచ్చా చాలా, అసలు నీకు ఎక్సలెంట్ కాళ్ళు ఇచ్చా నడవడానికి చాలా, సైకిల్ ఇచ్చా, బైక్ ఇచ్చా, కారు ఇచ్చా. కారు కూడా చాలా, రైలు, విమానం పైకి వెళ్ళిపోయారు, ర్యాకెట్లు దాకా వెళ్ళిపోయారు. అవి కూడా చాలతలే మనోళ్ళకి. అక్కడికి వెళ్ళిపోయి చంద్రుడి మీద కొనేస్తున్నాడట మిలియన్స్ డాలర్ల కోట్లతో. తెలుసా మీకు? ఇప్పుడు ఇక్కడ ఈ భూమి ఏమైపోద్ది? మన బైబిల్ ప్రకారం ఉంటుందా? లైమ్ అయిపోద్ది. మరి అక్కడికి వెళ్ళిపోయి నివసిస్తారంట చంద్రుడి మీద. అబ్బాబ్బా ప్లాన్ ఏమండి? ఎవరు శాశ్వతం కాదు. మనకి దొరికితుంది. ఏం దొరకాలి? మీరు చదవండి. అసలు మాటలు ఎందుకు రాయించాడు దేవుడు అర్థం కావాలి మనకి. వెతుకుడి మీకు దొరుకును. అయితే నువ్వు వెతకవలసింది, ఏనండి జాగ్రత్తగా, నువ్వు వెతకవలసింది నీ దేవుణ్ణి. ఆయన పరలోక రాజ్యం ఇస్తానన్నాడు, అది కావాలి, దానికోసం వెతుకు. ఇంకొకటి మనకే వద్దు. తర్వాత మాట ఏముందండి? తండ్రి చదవండి అమ్మా, 7:7 తట్టుడి మీకు తీయబడును. ఏం తడుతున్నారు మీరు? ఏమండి? తలుపులు తడుతున్నారా? డోర్లు తడుతున్నారా? చెప్పండి, ఏం తట్టాలి? ఏం అర్థమైంది అసలు మీకు? ఈ వచ్చిన ఒక ఉద్దేశం ఏంటి? దేవుని భక్తుడు ఎందుకు రాయించాడు మత్తయ్య గారు? ఆయన సామాన్యుడు కాదు. దేవుడు మీ తలుపులు తడుతుంటే మీరేమో తీయకుండా మూసేసుకున్నారు. అది కాదు. అలా ఉంటే ప్రయోజనమేమీ లేదు. మనం దేవునికి దగ్గర అవుతున్నామా లేదా? ఎలా ఉంది మనం? ఒకసారి మనమే పరీక్ష చేసుకోవాలి. నా హృదయంలో ఏముందో మీకు తెలీదు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. అంటే నేనేం చేస్తున్నాను మీకు తెలుసా? మీరేం చేస్తున్నారు నాకు కూడా తెలియదు. రాత్రి చెప్పా, మన సెల్ ఫోన్ పడేస్తుందా విడిచిపెట్టేద్దాం, టీవీ పడేస్తుందా విడిచిపెట్టేద్దాం. ఇంకా ఒక్కొక్కటి చేసుకోండి. భోజనం పడేస్తుందా, దాన్ని కూడా తగ్గించుకోండి. మితముగా ఉండాలి ప్రతిదానికి. ఏమండి? ఒకవేళ ఆహారం కూడా ఎక్కువైతే కత్తి పెట్టుకోమని చెప్పాడు కదా, అలా మనం ఉండకూడదు. మరో మాట చూద్దాం దైవ గ్రంథంలో నుంచి. యోహాను గారు రాసిన సువార్త త్వరగా 15వ అధ్యాయం. యోహాను సువార్త 15:7 వచనం తీయండమ్మా. యోహాను సువార్త 15:7 తీసారా? పేజీ నెంబర్ కావాలా? చెప్పండి, చదవండి అమ్మా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడి. మొట్టమొదట ఏముండాలి? ఆగండి. మొట్టమొదట ఏముండాలి? ఆయన మాటలంటే ఏంటి? వాక్యం నువ్వు చదివి హృదయంకి ఎక్కించు. ఇప్పుడు అప్పుడప్పుడు కారు వేసుకెళ్తుంటే గాలిపోతాడు. ఆ పైపుతో గాలి ఎక్కితేనేనా దాంట్లోకి ఎక్కేది? నీ దగ్గర పెట్టుకో బాబు, నా దగ్గర నేను పెట్టుకుంటానంటే అది వెళ్ళద్దా? ప్రయోజనం ఉందా? నడుతుందా? మిమ్మల్నే కూడా అంతే. ఆయన మాటలు బైబిల్లో పెట్టేసి, బైబిల్ ఉందా నీకు? ఇంట్లో పెట్టేసి మంచం కింద తలగాడి దగ్గర ఇలాంటి భయం వేసినప్పుడు ప్రార్థన చేసుకుని అక్కడ పెట్టుకుని పడుకుంటే ఉపయోగం లేదు. ఆ మాటలో అక్కడ ఉంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు నీ దగ్గరికి రావాలి. ఇప్పుడు జ్వరం వచ్చిందండి, మందుల కొట్లో మందులు ఉన్నాయి. కొనుక్కోకుండా నువ్వు ఇక్కడే ఉండి తగ్గిపోవాలంటే తగ్గిపోతా? మళ్ళీ ఏం చేయాలి? వెళ్ళాలి
తోవాలి. ఆ తెచ్చుకున్నది కూడా కొంతమంది వాడరు, ఇంట్లో పెట్టేసి వాడరు. అందులో మా మిస్సెస్ కూడా అంతే, ఏదో ఫస్ట్ 2-3 రోజులు బాగానే వాడుతుంది, మరి తర్వాత ఎందుకనో విడిచిపెట్టేద్ది. కొన్ని బిళ్ళలు అలా అయిపోవలసిందే. ఏమండి, ఆ బిళ్ళల్ని మనం మింగితే అది ఔషధంగా మారి కడుపులో సరిగి ఏమవుతుంది, అది చేయవలసిన పని అది చేస్తుంది, అప్పుడు ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు నీకు అర్థం కావాల్సిందేంటి, ఆయన మాటలో నువ్వు చదివి హృదయంలోకి ఎక్కిస్తే మళ్ళీ విని విడిచిపెట్టేయడం కాదు. విని విడిచిపెట్టే వాళ్ళ గురించి కూడా బోల్డు వచనాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అతమానం విమర్శిస్తాను అనుకుంటారని కొత్త సంవత్సరం ఆ మాటలు నేను చెప్పట్లా. చూడండి ఇంకా ఏముంది ఇక్కడ, నా యందు మీరు చదవండి, మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడి. అంటే ఏది ఇష్టమో అడగాలంటే ఆయన మాటలు ఉంచుకుని అడుగు, మనం పొందుకుంటామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 14:14 అదే యోహాను సువార్త 14:14 చూసారా, పక్క పేజీ. చదవండి ఎంత బాగుంటుందో ఆ మాట కూడా. 95వ పేజీ ఏంటంటే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను, చేస్తును అన్నాడా? చేస్తానని ఎందుకు అంటున్నాడు? ఎప్పుడు, ఎవరిని బట్టి అడగాలి? ఇప్పుడు నా నామమున మీరు నన్నేమి అడిగినా. నామమునంటే ఏమండి, ఆయనకి చాలా నామాలు ఉన్నాయి. కేవలం దావీదు కుమారుడా అని ఉంది, చెప్పండి, సర్వశక్తివంతుడా అని ఉంది, బలవంతుడైన దేవుడు అని ఉంది. నువ్వు దేన్ని తలుసుకుని అడిగినా సరే నేను ఇచ్చేస్తాడు. ఆయన నామమును అడిగితే చాలంట. తండ్రి కుమార పరిశుద్ధ నామమున బాప్తిసం పొందండి అని కూడా ఉంది. అడుగు. నువ్వు అడగకుండా, ఏమండి, అడగకుండా ఎవరైనా చెప్పండి, అమ్మాయిని అన్నం పెట్టదు కదండి, ఆకలేస్తుందని మీకు ఎలా తెలుస్తుంది? కొన్నిసార్లు ఏంటంటే పలానా టైం అవుతుంది కాబట్టి నేను తింటున్నా నీకు కూడా పెట్టినా అంటారు, అంతేగాని నీకు పెట్టి నేను తిన్నా అనరు. మీరు ఎప్పుడన్నా పరిశీలన చేశారా? నేను తింటున్నాను కాబట్టి నాకు ఆకలేస్తుంది నీకు కూడా పెట్టినా అని అడుగుతాం, అంతేనా? ఒక టైం ఏర్పరచుకున్నాం. కానీ కొన్ని సందర్భాలు ఆ రోజు ఎక్కువ తినలా, ఇంకో రోజు కూడా తినలా, ఎప్పుడు ఆకలేస్తుంది మీకేం తెలుసు? అనవదు. దావీదు భక్తుడు 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. తన కుమారుడు బ్రతుకుతారని ఇద్దరులో ఎవరో మెన్షన్ చేయాల, ఇద్దరులో ఎవరైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ప్రతిదీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాక్యం అంటే 2 అంచెల ఖడ్గం. 2 అంచెలు అంటే ఏంటో తెలుసు మీకు? అందుకే లోపల, అది కాదు, లోపల వెలుపుట. ఏ పుస్తకాలని మీరు వెళ్ళండి, చూడండి, ఒకవైపే ఉంటాయి. మనది ఏంటనుకుంటున్నారు? అటువైపు ఇటువైపు 2 అంచెల ఖడ్గం. అది అటు పట్టుకున్నా తెగిపోద్ది, ఇటు పట్టుకున్నా తెగిపోద్ది. అందుకనే రాయించాడు ప్రతి ఒక్క మాట. మార్కు సువార్తలో కూడా ఒక మాట చూద్దాం, పక్క బుక్. మార్కు సువార్త 11వ అధ్యాయము చూసారమ్మా, 11వ అధ్యాయము 22వ వచనం. పేజీ నెంబర్ చెప్పమంటారా? 43, పేజీ నెంబర్ 43. ఏంటంటమ్మా? అందుకు యేసు వారితో ఎట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అబ్బబ్బబ్బా, ఏంటంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎన్నో వచనం చదువుతున్నారు? 24కి వచ్చేయండి. 12 చదివారు కదా, 22 చదివారు, 24వ వచనానికి వచ్చేయండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు ఏమవుద్దంట? అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నా. మనం అడుగుతామా? అవి పొందుతాం, అవి మనకి దేవుడు ఇస్తాడని నమ్మకం వచ్చాం. మళ్ళీ చెప్తున్నా, నాకెందుకు ఇస్తాడులే, నా ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడులే దేవుడు, నేనేమో ఎలా ఉన్నా, నేను దుమ్ముని, నేను ధూళిని, నేను పాపిని. పాపం అయితే ఎందుకు వచ్చావు? ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే వచ్చి అడిగి మారు మనసు పొందావో దేవుడి దృష్టిలో నువ్వు పాపవు కాదు, నీతిమంతురాలువి, నీతిమంతుడివి. కానీ ప్రార్థన ఎలా చేస్తారు? ఎంత తగ్గించుకుంటారు? అలా తగ్గించుకుంటాక ఆయన ఎవరంట? పరిశుద్ధుడు. ఆయన పోలుకులు, ఆయన స్వరూపంలో నిందించాడంటే నువ్వెవరవే? పరిశుద్ధురాలువి, పరిశుద్ధుడివే. ఎప్పుడు మనల్ని మనం మార్చుకుని, ఇప్పుడు మనం ఏదైతే చదువుకుని వస్తున్నామో దాన్ని ఫాలో అవుతే, ఫాలో అంటే తెలుసా? చదివి హృదయంలో పెట్టుకోగలిగితే,
విడిచిపెడితే కాదండి. కిందకి చదువు, అక్కడ ఇంకా ఇంకా ఉంది ఆ మాట. ఏమవునండి? నువ్వు అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా, ఎప్పుడు 22 ఏం చదివారు మీరు? అందుకు వారితో ఎట్లాను దేవుని యందు విశ్వాసం, అంటే ఆయన ఇస్తాడు, నమ్మాలి. విశ్వాసం, విశ్వాసం అంటే ఏంటి? అబ్రహాం గారు గర్భం ఉడికిపోయింది, శారమ్మ గర్భం ఉడికిపోయింది, అబ్రహాం గారిదేమో మృతతుల్యం అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టరు, ఓపే లేదు. ఓపు ఉందా? అస్సలు అవకాశం లేదు. దేవునికి అసాధ్యమైంది ఉందా? కానీ మీరు ఒకటి తెలుసా, అబ్రహాం గారు విశ్వాసాన్ని విడిచిపెట్ల. నా దేవుడు చెప్పాడు, చేసి తీరతాడు అన్నాడు. ఆయన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. అందుకే మళ్ళా నూతన నిబంధనలో కూడా ఇచ్చాడు. అర్థమైందా? మరి మన విశ్వాసాన్ని మనం ఎందుకు విడిచిపెడుతున్నాం ఏంటి? నీ దేవుడు ఏమన్నా చిన్నవాడు అనుకుంటున్నారా? నువ్వు నమ్ముకున్న ఆయన ఎవరో ఈ లోకంలో ఎవరి వల్ల కాదు. అవునండి, అంత గొప్ప దేవుడిని నమ్ముకుని చిన్న చిన్న విషయాలు కూడా పడిపోతుంటాం. మళ్ళీ అడగం, ప్రార్థన చెయ్యం, మళ్ళీ పొందుకోవాలన్న విశ్వాసం విడిచిపెట్టేస్తాం. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచే. అప్పుడు 24లో అంటున్నాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటినల్లా అడిగిన వాటినల్లాను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత ఏమన్నాడు? మీకు ఒకని మీద విరోధమేమైనానో కలిగి ఉండి ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లానో వాణ్ణి క్షమించుడి. 10 సార్లేనా అనండి, పర్లా. వాణ్ణి క్షమించండి. ముందు మీరు క్షమించండి, క్షమింపబడతారు. ముందు మీరు కరుణించండి, కరుణింపబడతారు. మీరు ముందు గుప్పిళ్ళు నొప్పండి, మీకు వస్తుంది. ఇది మానేసి మనమేమో అన్ని దేవుడి మాటలు అన్నీ విడిచిపెట్టేద్దాం. ఇప్పుడు బాగానే వింటారు, కానీ చాలా శ్రద్ధగా, అమ్మో ఎంత భక్తులు ఎవరు లేరన్నంత బాగా ఆనందంగా వింటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత యాదాతీద కాదంటారా? బయటికి వెళ్ళాక మీ ఇష్టం, ఎందుకంటే నేను ఎక్కడ ఉంటాను, నా దారిని నేను వెళ్ళిపోతా. దేవుని వాక్యం బైబిలే కదా, మడిసి అక్కడ పెట్టిలో పెట్టేస్తే అయిపోయింది. మళ్ళీ వారం దాటితే తీయం. కానీ నాకు చెప్పట్లా, ఎచ్చరక అనుకుంటారో ఏమనుకుంటారో తీసుకో. ప్రతిరోజు బైబిల్ చదవండి, ధ్యానించండి, మర్చిపోవద్దు. కీర్తనల గ్రంథం మీరు ఇప్పుడు చదివింది 2వ వచనం 3వ వచనం చాలా ఇంపార్టెంట్. దేవారాత్రం ధ్యానించమన్నాడు. దేవారాత్రం కాకపోయినా కనీసం ఒక్క 15 నిమిషాలు చదవండి రోజు. అలవాటు చేసుకోండి. తర్వాత ఒక 20 గంటలోకి రండి. పుడతంగానే మనం ఏది నేర్చేసుకోవాలా? వంట నువ్వు పుడతంగా నేర్చుకున్నావమ్మా సుమతమ్మ? నీకు వంట వచ్చమ్మా? నీ పేరు మంజు తల్లి. వంట చేస్తావా? చదువుతున్నావు, ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అవుతావా? ఎలా? చదివి నేర్చుకుంటేనే వచ్చింది, అసలేమి వెళ్ళకుండా మామూలుగా వచ్చేసినాయా? అలాదిగా మనం నడవడం కూడా ముందు వాళ్ళు బట్టిని అవి బట్టిని పాకం. నడవడం రాదు, అమ్మా నాన్న తినిపించి నేర్పించారు ఎలా మాట్లాడాలని. మనం అన్నీ నేర్చుకున్నవే ఏమండి, ఏది రాదు. ఇంకా మాట చూద్దాం. 1 యోహాను, లాస్ట్ బైబిల్కి వచ్చేయండి, 5వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 15వ వచనం. త్వరగా తీసారా? ఎబ్రిల్కు అలాగే యాకోబు గ్రంథం పక్కనే ఉంది, తీయాలి. 5:15 ఏమా? 1 యోహాను అండి, 5:15. ఏం తీశారు? గుడ్, వెల్ అండ్ గుడ్. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనానో చూచిన ఎడల అతడు వేడుకును. అతనిని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. అంటే బాగా అర్థం కావాలి. నువ్వు ఒకళ్ళు పాపం చేశారు, పడిపోయారు, వాళ్ళ నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తానట. దేవుడు వాళ్ళ పాపాలను కూడా క్షమించి చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఏం చేస్తాడంట? జీవం దయచేస్తాడు. ఏంటి తీసారా మీరు బైబిల్? లాస్ట్కి వచ్చేయండి అమ్మా, బైబిల్ లాస్ట్ ఉంది వచనం. అది ఎక్కడెక్కడ చూస్తున్నారు? యోహాను మొదట అని చెప్తే సువార్త కాడ చూస్తారు. ఏంటి ప్రకటన గ్రంథం పక్కన యువతలే ఉంటది. ఏం తీశారు?
యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి, 5వ అధ్యాయం 15వ వచనము. పేతురు గారు రాసిన దాని పక్కనే ఉంటది. తీసారా? చదవండి, పేజీ నెంబర్ 223 తీసారా? ఇప్పుడు చదవండి, పేజీ నెంబర్ 223 అండి. 5:15 ఏం రాయబడింది అక్కడ? చదవండి అమ్మా. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా. 5:15. అమ్మ మంజు తల్లి తీసావా? చదువు, నేనే చదువుకుంటున్నా. ఏంటంట? తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకును అతనిని బట్టి. ఎవరిని బట్టి అండి? ఆ ప్రార్థన చేసి వేడుకున్న అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. తర్వాత, మరణమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి నేను వేడుకొనవలెనని నేను చెప్పట్లేదు. ఇంకా మరణానికి వెళ్ళిపోయే పాపం కూడా ఉంది, దాంట్లో వేడుకోమని చెప్పట్లా. కానీ పడిపోయి తప్పిపోయిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వేడుకోండి. దాన్ని బట్టి ఏమవుతుంది? అతను రక్షింపబడతాడు. ఎందుకే కూటమి ఎందుకు పెట్టుకోవాలి? కృతజ్ఞత కూడికలు ఎందుకు పెట్టుకోవాలి? ఆ పాపి రక్షింపబడాలి, వాళ్ళ కూడా అందులో నుంచి చెప్పండి యుగంలోకి దాటాలి. అది మనం చేయవలసిన ప్రయత్నమే. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే రాయించుకున్నాడు. ఇర్మియా గ్రంథం ఓ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం ఏస్కేలు విలాప వాక్యాలు పక్కనే ఉంటుందండి. ఇర్మియా పేజీ నెంబర్ వచ్చి 33వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇర్మియా 33:3 తీసారా బైబిల్? పేజీ నెంబర్ చెప్పమంటారా? 33:3. 33:3 వచనంలో నాకు మొర్ర పెట్టుమో. 657 అండి. ఏంటంటమ్మా? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే ఎవరికి దేవుడికి మొరపెట్టేవారుగా ఉండాలి. ఎవరి గురించి అయినా ఎవరికి మొరపెట్టాలంట? దేవునికి మొరపెట్టాలి. వాళ్ళు పడిపోయారు. అప్పుడే మీరు కొత్త నిబంధనలు చదువుకున్నారు కదా. ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా పాపం చేసి పడిపోతుంటే వాళ్ళని కూడా రక్షించుకోవాలంటే మనం అందుకే ఎక్కువగా కృతజ్ఞత కూడుకులు పెట్టుకోవాలి, ప్రార్థనలు పెట్టుకోవాలి, మీటింగ్స్ పెట్టుకుని అనేకులు రప్పించగలిగితే వాళ్ళను రక్షించిన ఏంటది ఆ మేలు నీడే. వాళ్ళని రక్షించిన ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో నాకెంతో ఆనందం. దేవుడు ఆనందించే పని చేద్దామా, ఆయన దుఃఖపెట్టే పని చేద్దామా? మిమ్మల్ని అడుగుతున్నా. చదవండి, మాట చదివండి కంప్లీట్గా. ఏమన్నాడు? నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియపరుతును. మీటింగ్ పెడితేనే కదా నీకు గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియపరిచేది. నేను ఇక్కడ కొద్దిగా మామూలుగా డైలీ చెప్పే వాటికిను ప్రైవేట్గా మామూలుగా ఏదైనా బయట ప్రసంగాలకు వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాక్యం చెప్తున్నా, ఎందుకంటే మీటింగ్ వేరు, ఇక్కడ వేరు. నేను డైలీ చెప్పేదాని కాడికేను అక్కడికే అంతే, అంతకంటే క్వాలిటీ మీకు బాగా అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక చికెను, సాంబారి, వైట్ రైస్ ఇలా పెట్టేశాను. అక్కడికి వచ్చేటప్పటికి ఇంకో మటను, ఫ్రాన్స్, చేప కూడా యాడ్ చేసాను మీకు అర్థం అవడానికి. అన్ని పెట్టేటప్పటికి ఆ విందు ఎలా ఉంది మీకు? బాగుంది. మరి ఈ విందు బాగానే ఉంది, కానీ కొద్దిగా అన్ని వెరైటీస్ లేవు. అర్థమైంది కదా. అందుకనే మనము కూడా బహిరంగ మీటింగులు కానీ వీటికి సహాయంగా ఉండి పెట్టేవారి లిస్టులోకి వెళితే అది ఫలితం మనదే. చూడండి, ఇంకో మాట చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఏం సెలవిస్తున్నాడు? యాకోబు రాసిన పత్రిక, నూతన నిబంధన యాకోబు రాసిన పత్రిక. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు ఈయన తండ్రి, మన దేవుడు మరణించిన తర్వాత మారాడండి. మొట్టమొదట్లో యేసు ప్రభువును కూడా ఎక్కడా కూడా 211 పేజీ అండి, 4వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు 4 మొదటి వచనం ఏంటంట? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో
పోరాడు ఆ, మీ భోగేచ్ఛల నుండియే కదా. అబ్బాబ్బా, అంటే ఎక్కడి నుంచి కలుగుతున్నాయి ఏమండి? గొడవలు వస్తున్నాయి ఎక్కడి నుంచి? మన శరీరంలో నుంచే, మన భోగేచ్ఛల నుంచి అని రాయించాడు దేవుడు. అవునా? చదివారా మీరు? ఇప్పుడు కిందకి చదవండి. ఇంకా ఇంకా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. అంటే మనం ఎంతవరకు ఆశించేవారమే, దొరికేలాగా ప్రార్థన చేసేవారం కాదు, దొరికేలాగా వాక్యం చదివేవారం కాదు, దొరికేలాగా దేవునికి దగ్గరగా జీవించేవారం కాము. తర్వాత ఏంటంట? నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు గాని సంపాదించుకొనలేరు. ఏం సంపాదించుకోలేరు? దేవుని యొక్క దయా వాత్సల్యత మనం సంపాదించుకోలేకపోతున్నాం. తర్వాత పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడుగుతున్నా మీకేమీ దొరకదు. ఎందుకు దొరకదు? ఇది వదిలిపెట్టు. నూతన సంవత్సరం కదా, నూతనంగా నువ్వు మారి విడిచిపెట్టేద్దాం. మన శరీరంలో చాలా ఉన్నాయి ఇంకా. ఎందుకంటే ఈ విడిచిపెట్టేసి అడిగితే చదవండి కిందకి. ఏంటంట? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే. తర్వాత దూరదేశములతో అడుగుదురు గనుక మీకేది దొరకట్లేదు. దురుద్దేశంతో అడుగుతున్నారంట. దేంతో? ఆ మాట మళ్ళీ చదవండి ఒక్కసారి. దేంతో అడుగుతున్నారమ్మా? మీరు అడుగు చదవండి అమ్మా. 3వ వచనం. మీరు అడుగు మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దుర్దేశముతో అడుగుతున్నారంటే ఇప్పుడు ఒకళ్ళ మేలు చేయడానికి అడగట్లా, వాళ్ళకంటే నేను ఇంకా ఏదో అయిపోవాలని అడుగుతున్నాం. అప్పుడు మనకు దొరకదు. కంటిన్యూ చదవండి. దుర్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఇప్పుడు కింద అంటున్నాడు. కింద ఏమంటున్నాడు తెలుసా? అలా అడిగిన వాళ్ళని, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. దేంతో స్నేహం? ఈ లోకానికి పెట్టేశాడండి. ఇంకా నేను ఇల్లు పొలమో ఏదో అంట్లా. దేంతో? ఇప్పుడు లోకంతో స్నేహం చేస్తున్నాం మనం. మొట్టమొదటిగా నీ నేత్రాశ, కేవపడంబం, ఇంకా ఏమున్నాయి? దురాశ. అసలు నీకేమి ఉంటే అన్ని ఇవన్నీ దేని నిమిత్తం? ఈ లోకంతో స్నేహం. దేవునికి ఏంటంట? వైరం. చదవండి. నా నోటి మాట వద్దు, మీ నోటే రావాలని చదవండి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరువాడు దేవునికి శత్రువగును. అమ్మ బాబోయ్, ఏమండి? దేవునికే శత్రువు అయిపోతే ఏంటండి ప్రయోజనం? దేవుడే మనకు శత్రువు అయిపోతే ఇంకెవరిని అడుగుతామండి మనం? ఏమిటి? అరే అవన్నీ మనం ఈ నూతన సంవత్సరంలో విడిచిపెడదామా వద్దా? మిమ్మల్ని అడుగుతున్నా. చాలా విడిచిపెట్టాలి. విడిచిపెట్టేద్దాం. మనకొద్దు టీవీ. ఈ రోజు నుంచి నేను చూడను. ఎంతమంది చేస్తారు అతను? మా పిల్లోడు కూడా ఇచ్చారు, చూస్తాను నేను. మీరు ఎవరు ఎత్తరా? ఓకే, మీరు ఎవరు ఎత్తరా? నేను ఎత్తా. టీవీ నాకు వద్దు, కంట్రోల్ చేసుకుంటా ఇవాళ నుంచి. అవసరమైతే కన్నన్నా తీసేసుకోవాలి, కానీ టీవీ నాకు వద్దు. దేవుని పాటలు, వాక్యాలు చూడండి, నేను వద్దంట్లా. దేవుని సినిమాలోనే ఒకవేళ ఆ వాక్యం మీకు అర్థం కావడానికి చూడండి, అది వద్దనట్లా. మరి ఏమొద్దంటున్నా? మూవీస్ వద్దు, సీరియల్స్ వద్దు. అవి కూడా మనకి దేవునికి శత్రువులుగా చేసేస్తున్నాం. దేవుడే మనకు శత్రువు అయ్యాక ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందామండి? మీకు అర్థమైందా? మీకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయన అయితే ఆయన శత్రువు చేసేసుకుని నువ్వు అపవాదుని ఆశ్రయిస్తే ప్రయోజనమేమీ లేదు. ఒక మాట చూపించి నేను ముగించేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. చూడండి, నేను 45 నిమిషాలు అన్నా, ఇప్పటికి కరెక్ట్గా 40కి వచ్చేసాను. ఇంకో 5 మినిట్స్లో ముగించేస్తా. చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. 8:4 చూసారా? మరియు యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, వారితో చెప్పమని మనుషులు పడి తిరిగి లేవకుందురా. ఆగండి. ఏం మిమ్మల్ని
మీరు చేశారు తప్పులు, సరిదిద్దుకోలేదు, పడిపోయారు. ఇప్పుడు తప్పు చేస్తే పడిపోయినట్టేనా? మిమ్మల్నేనమ్మా, నోటితో చెప్పాలి నాకు. పడిపోయినట్టేనా? మీరు పడిపోయారు. ఇప్పుడు చిన్నప్పుడు చాలాసార్లు మనం పరిగెత్తి పడిపోయామా లేదా? లేచారా లేదా? అక్కడే పడుకుండిపోయి ఉన్నారా? మిమ్మల్ని లేదు కదా, పడిపోయాం. అది పక్కనెట్టండి. వచ్చాక కూడా ఎన్నిటిలో పడిపోయామో. ఇది మంచిదే అని చేసేసాం, కానీ అది మంచిది కాకుండా పోయింది. పడిపోయాం చాలా విషయాల్లో. అలాగే వాక్యం దగ్గర కూడా చాలా విషయాల్లో మనం పడిపోయాం. పడిపోయి తిరిగి లేవకుందురా అని ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. చదువుదాం మళ్ళీ ఆ మాట. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా. మనుషులు పడి తిరిగి నా యొద్దకు రారా. బాగా అర్థం కావాలి. ఎలాగా? పడిపోయారు కదా, తిరిగి నా యొద్దకు మీరు రారా అంటే చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? నేను ఎందుకు పనికిరాను, నేను ఏదో తప్పులు చేశాను కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా, పరలోకం ఇస్తాడా, నేను వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అని మానేసేవాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధికి. నిజం ఏమండి? ఇంకా రాను అనుకుంటున్నారు, కానీ వస్తే నీకు ప్రయోజనం, రాకపోతే నష్టం. ఆ సంఘం వాళ్ళకి కాదు, ఎవరికే? రానోళ్ళకే. అది తెలుసుకోవట్లా. దేవుని ఉగ్రత దినం రాబోతుంది, ఆయన రాకడ రాబోతుంది. అప్పటికే నువ్వు సరిదిద్దుకుని నిలబడితే పడిపోయాం, తిరిగి లేవాలి. కిందకి చదవండి ఆ మాట. ఏమన్నాడు అక్కడ? చూడండి. మరియు యెహోవా ఎలాగ సెలవిచ్చి ఉన్నాడు, వారితో చెప్పమని, పడి తిరిగి లేవకుందురా. పడిపోయిన తరువాత మనుషులు నా యొద్దకు తిరిగి రారా అని అడిగి, ఇప్పుడు అంటున్నాడు 5వ వచనంలో, యెరూషలేము ప్రజలు చాలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. ఆగండి. ఏంటంటే కాదండి, ఇక్కడ ఏం చదివారు? యెరూషలేం ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము అంటే ప్రతిరోజు ద్రోహం చేయుచున్నారు. ఇప్పుడు ఆ మాట మనకు అప్లై చేసుకోండి. నిత్యము దేవుని అంటే మనం అబద్ధం ఆడుతున్నాం, లేకపోతే బైబిల్ చదవక దేవునికి దూరం అయిపోయి ఆయన్ని మోసం చేస్తున్నాం. ఇప్పుడు నిబంధన తీసుకుంటున్నారు కదా, అర్థమవుతుందా? ఇప్పుడు రాత్రి కొంతమంది వాగ్దానాలు తీశారు, కొంతమంది ఇప్పుడు కూడా కొంతమంది తీసుకుంటారు. ఓకే, ఆ వాగ్దానాలు మనం ఏం చేయాలి? ఎత్తుపట్టుకుని ఖచ్చితంగా 4 నెలలు వినండి, 4 నెలలు ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు చూసిన దానికి ఈ 4 సంవత్సరాలు ఆ వచనం ఏదైతే మీకు వచ్చిందో వాగ్దానం, దాన్ని నెరవేర్చమని 4 నెలలు ప్రార్థన చేయండి. 12లో ఎన్ని? 4 నేను చెప్పింది, 12 చేయమల్లా, మిగతా 8 మీకు స్వేచ్ఛగా వదిలిపెట్టేసా. ఈ 4 నెలలు ఎత్తు పట్టుకుని ప్రార్థన చేస్తే అది నీ జీవితంలో నెరవేరే కొందు దేవునికి నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? ఆయన ప్రియ కుమారుడిగా మారిపోతావు. ఇక్కడ ఏమన్నాడమ్మా 5వ వచనంలో? విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు, వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. మళ్ళీ నా సన్నిధికి రారా, మీరు తప్పు చేసి నా దగ్గరికి రానంటారండి. బాగా అర్థం కావాలి. మీరు తప్పు చేశారు, మీరు పడిపోయి మీరు యోగ్యంగా ఉండాలని నా మాటలు మీకు పంపిస్తే మళ్ళీ మేము రాం, ఆ చర్చికి వెళ్ళాం. అన్ని హెచ్చరికలే, వాకింగ్ చెప్తున్నారు, ఖండిస్తున్నారు. ఈ నాకే తగిలి, నీకు కాదు, మొదట నాకు తగలాలి. వినండి, ఎవరికే చెప్పే నాకు ఈ మాటలో, ఆ తర్వాతే మీకు. ముందు నేను, ఆ తర్వాతే మీరు. అర్థమైందా? నేను సరి చేసుకోవాలి, మీరు సరి చేసుకోవాలి. నేను తగ్గించుకోవాలి, మీరు తగ్గించుకోవాలి. మీకు చెప్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఇక్కడ నేను చెప్తున్నా, మీకు చెప్తున్నా. నేను తెలుసుకుని ఆ మాటలో మీకు చెప్తున్నా, అంతేనా? ఇది నేను ధ్యానం చేయకుండా మీకు చెప్పేయగలుగుతానా? నేను ఎంత చదివితే మీకు చెప్పగలగాలి? అది కూడా మీరు గమనించాలి. ఇది మీకోసం నేను చెప్తున్నది కాదు. ఒక మాట చూసి ముగించేసుకుందాం. లోకాసు వార్త ఫైనల్. లోకాసు వార్త 22:62 వచనం. 22 అధ్యాయము 62 వచనం. లోకాసు వార్త 62 తీసారా? ఏటమ్మా, కరెక్ట్గా చదివండి. దానికి గిఫ్ట్ ఉంది, నిజంగా ఉంది. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు
చూచెను. ఏం చేశానంటండి? పేతురు వైపు చూచి, చదవండి అమ్మా. చూచెను కనుక 76వ పేజీ చదవండి. ఏంటంట? పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయిపు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపులకి పోయి పశ్చాత్తాపడి ఏడ్చెను. అంటే ఏంటి? పేతురు గారు కూడా ఏం చేశాడు? ఇక్కడ పడిపోయాడు. ఎవరైనా? ఆయన శిష్యుడు, 12 మందిలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన పడిపోయాడు. పడిపోయి దేవుడు ముందు చెప్పాడు. ఎంతకే మీకు చెప్పాడు కండి, బైబిల్లో 66 పుస్తకాలు ఇచ్చాడు. చెప్పాడు కండి. ఆయనకి అప్పుడు బైబిల్ రాసేదే వాళ్ళం, నూతన నిబంధన లేదు. కానీ పేతురు గారు, నువ్వు కోడి కూయకు ముందే నేను నన్ను ఎరగన నువ్వు మాట చెప్తావు, ప్రభా నీ కోసం ప్రాణమైన ఇస్తాను కానీ నా నోట ఆ మాట రాదు అన్నాడు. కానీ వచ్చిందా లేదా? అంటే ప్రభు మాట ఎక్కడా తప్పిపోదు. బాగా అర్థం కావాలి. ఇప్పుడు ఆయనే పడిపోయాడంటే మనమే పాటు వారం ఇలా కూడా పోల్చుకోవచ్చు. ఆయన భక్తుడే, వాక్యం నేర్చుకుంటున్న వాడే పడిపోయినప్పుడు మనమే పాటు వారం అంటే ఆయన పడిపోయినట్టే మనము పడిపోతాం. పడిపోవడం ఖచ్చితం, కానీ లేవాలి. ఆయన తిరిగి లేచి 2వ వచనంలో ఏమన్నాడు? 63లో చదవండి అన్నమాట. వెలుపులకు పోయి పశ్చాత్తపడి ఏడ్చెను. ఉందా మాట? ఏమండి 63వ వచనంలో ఉందా లేదా మాట? మాట్లాడరండి. వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చెను. సంతాపం అంటే ఏంటి? పశ్చాత్తాపడ్డాడు అంటే మనసు మార్చేసుకున్నాడు. దేవుడిని అడిగాడు, నేను ఎంత దేవుడు చెప్పినా ఎందుకు పడిపోయాను? అక్కడి నుంచి ఎక్కడన్నా తిరిగి చూసుకున్నాడండి పేతురు భక్తుడు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడన్నా? తర్వాత రంపాలతో కోసేసుకో అని ఇచ్చేసాడు శరీరాన్ని. మీరు ఇస్తారా? ఇలా మారాలంటే బైబిల్ చెప్పింది ఇంతకే. ఎలా మారాలి? నీ క్యారెక్టర్ మార్చుకుని. ఆయన పడిపోయాడు, కానీ పడిపోయిన కాడ ఉండలా, లెగిచి నిలబడి, ప్రభా నన్ను క్షమించు, నేను నువ్వు చెప్పినప్పటికీ తప్పు చేశా అని ఏడ్చుచు సంతాపపడి అంటే పశ్చాత్తాపడి దేవుని ప్రార్థన చేశాడు. ఏడ్చుచు కన్నీరు కాడుతూ మనం కూడా చేస్తే ఆయన క్షమిస్తాడు. తర్వాత ఆయన పని కూడా నీకు అప్పగిస్తాడు. నేను కూడా ఇంతకు ముందు మీలాగే పడిపోయా, దేవుడు నన్ను ఏం చేశాడు? గడిపించేశాడు. ఏం చేశాడండి? చెప్పరండి. నేను పడిపోతే నన్ను పడిపోయిన కాడ లేవిసే తత్వం నాకు ఉంది కాబట్టి ఆయన చెయ్య అందించి ఆదుకుని ఇప్పుడు నా పనిలో నిన్ను ఏర్పరచుకున్న ఒక సాధనంగా వెళ్ళి నువ్వు నా 66 పుస్తకాల్లో సారం ఆ మాటలు అనేకులకు ప్రకటించి అనేక ఆత్మలను రక్షించాలి అని ఆయన కోరుకున్నాడు. మీరు అడగండి, అందుకే చెప్పించే మత్తయి సువార్త, అడిగితే మీకు దేవుడు ఇస్తాడు. మీరు ఏవి పడితే అడగొద్దు. నేను కూడా అలా మారాలి. నేను మంచి పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. ప్రతి పరిచర్యలో భాగమే. అది చిన్నదా తుడిచినా కానీ పరిచర్యే. నువ్వు సేవకురాలు, సేవకుడితో సమానమే. ఎక్కడా దీవెన పోదు. అది నువ్వు దేవుని విషయంలో ఎంత ఎత్తరాగలు తీసినా సరే చాలా ధన్యత. అవన్నీ కూడా మనం ఆశీర్వాదంగా మారబోతుంది. ఆ ఆశీర్వాదం ఎందుకు దేన్ని బట్టి అంటే ఆయన వాక్యం ఇక్కడ హృదయంలో ఉంచుకుంటే, ఆ పరిశుద్ధతగా మనం జీవిస్తే ఖచ్చితంగా మనం మేలు పొందుకుని ఆశీర్వాదంతో ఈ 2026 సంవత్సరం అంతా కూడా ముందుకు కొనసాగుతాం. ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. మర్చిపోకుండా. ఒక్క 4 నెలలు కనీసం మీరు అంత కూడా చేయలేనంటే 3 నెలలైనా ప్రార్థన చేయండి. 2 నెలలైనా ప్రార్థన అయితే మానొద్దు, చేయండి. కానీ మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని చూడబోతున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు చెప్పి అందరితో ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్ము మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఎప్పటి వరకు చెప్పబడిన మాటల్ని 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా విన్న బిడ్డల హృదయంలో ఫలింప చేయండి నాన్న. విని విడిచిపెట్టకుండా వాక్యాన్ని గాయకుని దేవారాత్రం ధ్యానించడానికి సహాయం దయచేసి కృప చూపండి ఆయన. ఇంకా బలపరచండి. మేమందరం కూడా మీ వాక్యంలో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి చదువుని మాటలు అర్థమవే జ్ఞానాన్ని, వివేకాన్ని బిడ్డలకు దయచేసి ఆశ్రయించి దీవించమని
ఇంకా మేము వాక్యంలో ముందుకెళ్లే భాగ్యాన్ని మరి ఈ సంవత్సరం అంతా మీ రెక్కల చాటును కాచి కాపాడి యూట్యూబ్లో మరి ఆన్లైన్లో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళ కుటుంబాలు దీవించబడాలి నాయన. వాళ్ళందరికీ నాయన సమృద్ధిగా దీవులు దయచేసి మీ కృప చూపండి. మీ వాత్సల్యత ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అన్ని విషయాల్లో ఈ కొద్ది ప్రార్థన మనవులు మీ పాదాల చెత్తకు చేర్చుకుని తండ్రి, మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వదించి దీవించి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి రక్షించిన కన్న తండ్రి, ఈ ప్రార్థన మనవులకు జవాబు దయచేయమని అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.